వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు ట్రబుల్ క్రియేటర్గా మారాడు. దీనికి కారణాలు అనేక ఉన్నాయని చెప్పేసి చాలామంది రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. కానీ వాస్తవంగా మూడు ప్రధానమైనటువంటి కారణాలు. అందులో ఒకటి వచ్చేసి ఈగో, రెండోది వచ్చేసి నమ్మక ద్రోహం, మూడోది వచ్చేసి అనుమానం. ఈ మూడు కారణాల చేతే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే విజయసాయిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య చాలా గ్యాప్ రావడానికి కారణమైంది. ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు ఏకుమేకైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి నోరు విప్పితే జగన్మోహన్ రెడ్డికి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు తప్పవు అనేది ప్రస్తుతం బయట జరుగుతున్నటువంటి ప్రచారం. అసలు ఏంటి ఈ మూడు అంశాలు ఏంటి? అసలు ఈగో ఏంటి, నమ్మక ద్రోహం ఏంటి, ఎట్ ది సేమ్ టైం అనుమానం ఏంటి, ఎక్కడ వీటన్నిటికి కూడా బీజాలు పడేవి అనేది కానీ మనం కానీ ఒకసారి కానీ చూస్తే, విజయసాయిరెడ్డి 2019కి పూర్వం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన ట్రబుల్ షూటర్. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డికి అన్నీ తానే వ్యవహరించాడు. ఎట్ ది సేమ్ టైం నిధులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, అలాగే వ్యూహాలు కావచ్చు, అన్నీ కూడా అందజేసినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో కూడా ఒక మంచి ఆడిటర్గా పేరు పొందారు. ఎందుకంటే అనేక కార్పొరేట్ కంపెనీలకు ఆడిటర్గా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ ఆయనకి కూడా ఈ ఆడిటర్గా పనిచేసినటువంటి వ్యక్తి. సో అంత తెలివైనటువంటి వ్యక్తి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అన్నీ తానే వ్యవహరించినటువంటి పరిస్థితి. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కూడా విజయసాయిరెడ్డి మాటలు వినేవాడు. అయితే 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మధ్య ఇందాక నేను చెప్పినటువంటి ఆ మూడు, ఇగో ఒకటి, నమ్మక ద్రోహం ఒకటి, మూడోది వచ్చేసి అనుమానం. ఈ మూడు కూడా పెనుభూతాలుగా మారడంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 2019 తర్వాత ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జిల్లాల వ్యవహారంలో విజయసాయిరెడ్డి అక్కడ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసిన సందర్భంలో ఆయన మీద అనేక రకాల విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, చాలా వరకు కూడా ఫిర్యాదులు అందినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఆ సందర్భంలోనే అక్కడ కొంతమంది విజయసాయిరెడ్డి వర్గంగా పేరు పొందారు. నాట్ ఓన్లీ అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయసాయిరెడ్డి వర్గం అనేది ఒకటి తయారైంది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు కూడా, ఆయన కూడా విజయసాయిరెడ్డి వర్గమే. సో విజయసాయిరెడ్డి వర్గంగా ముద్రపడినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి చాలామంది అనేక రకాలైనటువంటి అంశాలు విజయసాయిరెడ్డి మీద చెప్పారట. సో దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఆయన ఎలాగూ విశాఖపట్నాన్ని మనం పరిపాలనా రాజధానిగా చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇబ్బందులు తలెత్తవు అని చెప్పేటువంటి ఉద్దేశంతో ఏం చేశారంటే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డిని తప్పించి ఆ స్థానంలో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డిని ఇచ్చారు. అయితే ఇక్కడ మొదట బీజం పడింది విజయసాయిరెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు రావడానికి. ఏంటి ఆ బీజం అంటే, కనీసం విజయసాయిరెడ్డికి ఒక్క మాట కూడా చెప్పకుండానే ఆయన్ని ఆ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అనేటటువంటి పదవి నుంచి తొలగించారు. సో అక్కడి నుంచి పార్టీలో విజయసాయిరెడ్డికి సంబంధించి నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ప్రభ అనేది తగ్గిపోతూ వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత ఆయన అనుబంధ సంఘాలకి అధ్యక్షుడుగా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు కావచ్చు, అలాగే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వింగ్స్ ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే జరిగాయి. సో ఆ తర్వాత వాటన్నిటిని కూడా చూస్తూ ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని వాటి నుంచి కూడా తొలగించేసి వాటిని సజ్జల భార్గవరెడ్డికి అప్పగించినటువంటి సిచ్యువేషన్. అక్కడ కూడా విజయసాయిరెడ్డి హర్ట్ అయ్యాడు. ఆ తర్వాత 2023లో అనుకుంటాను, విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఏ పని కావాలన్నా సరే, జగన్మోహన్ రెడ్డికి ఏ పని కావాలన్నా ఆయన అక్కడ ఉండేవాడు. అంతేకాకుండా పార్లమెంటరీ నేతగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన పార్లమెంటరీ నేతగా ఉంటూనే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి తరఫున చక్రం తిప్పేటటువంటి సిచ్యువేషన్, అక్కడ ఉన్నటువంటి అపాయింట్మెంట్లు కావచ్చు, పీఎంఓలు ఏదైనా పనులు ఉన్నా కానీ వీటన్నింటి కూడా చేసేవాడు. అయితే 2023లో నాకు తెలిసి విజయసాయిరెడ్డిని ఆ బాధ్యతల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తప్పించి అసలు విజయసాయిరెడ్డితో సంబంధం లేకుండా అప్పట్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి ఎవరైతే అప్పుడు ఐఏఎస్ అధికారిగా ఉన్న జవహర్ రెడ్డి ఎవరైతే ఉన్నారు, సో జవహర్ రెడ్డి తోటి అక్కడ పనులు చేయించుకున్నాడు అనేసి అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. సో జవహర్ రెడ్డికి అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండడం, ఢిల్లీలో ఉన్నటువంటి సంబంధాలను, ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన అధికారాలని జగన్మోహన్ రెడ్డి కట్ చేయడంతో మళ్ళీ విజయసాయిరెడ్డికి ఒకానొక రకమైనటువంటి ఇగో హర్ట్ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ 2023లో నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టిన సందర్భంలో పాదయాత్రలోనే తారకరత్న
గుండెపోటు రావడం, ఆయన కుప్పకూడడం, ఆ తర్వాత ఆయన తీసుకెళ్ళి బెంగళూరులో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో పెట్టడం, కొన్ని రోజులకు ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియల సందర్భంలో, ఆయన అంత్యక్రియలు జరిగేటువంటి సందర్భంలో ఆ అంత్యక్రియలకి చంద్రబాబు నాయుడు హాజరయ్యాడు. అట్ ది సేమ్ టైం విజయసాయిరెడ్డి కూడా హాజరయ్యాడు. విజయసాయిరెడ్డి ఎందుకు హాజరయ్యాడు అంటే తారకరత్న భార్యకి నా బంధువు అవుతాడు. సో ఆ సందర్భంలోనే తారకరత్న కుటుంబానికి విజయసాయిరెడ్డి మొదటి నుంచి కూడా అండగా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు హాజరయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడిన సందర్భంలో ఇద్దరు పక్క నిలబడి మాట్లాడుకున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకా చిరెత్తుకొచ్చిందట. అసలు మనకు ప్రధానమైనటువంటి రాజకీయ శత్రువైన చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి అనేటువంటి అంశాలు కూడా ఆయన మాట్లాడారు అని చెప్పేసి అందరూ కూడా విన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే దీంతోపాటు అనేక రకాలైనటువంటి అనుమానాలు, ఎస్పెషల్లీ చెప్పుడు మాటలు, జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి మీద చెప్పుడు మాటలు పెట్టడం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఆయన్ని దూరం పెడుతూ వచ్చారు. ఆ తర్వాత ఎలాగో వైజాగ్ నుంచి ఆయన తీసేశారు కాబట్టి ఆ తర్వాత వెంటనే నెల్లూరులో పోటీ చేయాలి అని చెప్పడం. నెల్లూరులో పోటీ చేసేటటువంటి పరిస్థితి లేదు, అక్కడ పోటీ చేస్తే ఓడిపోతామనేటువంటి అంశాన్ని ఆయన చెప్పినప్పటికీ కూడా వైనాట్ 175 అనేటటువంటి మంత్రాన్ని జపించి జగన్మోహన్ రెడ్డి ఆయన అక్కడే పంపించాడు. ఇష్టం లేకపోయినా కూడా విజయసాయిరెడ్డి అక్కడ పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి. సో వీటన్నిటికీ కూడా కారణాలు ఇవి. సో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ నుంచి నెల్లూరులో పోటీ చేసేంత వరకు విజయసాయిరెడ్డికి ఈ 3 అంశాలు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ని క్రియేట్ చేశాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనందరికీ కూడా తెలిసినాయి. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ పోర్టుకి సంబంధించినటువంటి వాటాల వ్యవహారం, ఆ తర్వాత వాటాల వ్యవహారంలో అరబిందోకి సంబంధించినటువంటి జరిగిన మేలు, ఆ సందర్భంగా వచ్చినటువంటి నోటీసులో మొదట నోటీసు విజయసాయిరెడ్డికి రావడం. సో విజయసాయిరెడ్డి తనకేం సంబంధం లేదని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, తర్వాత మద్యం స్కామ్కి సంబంధించి విజయసాయిరెడ్డి నిందితుడిగా చేర్చడం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్నట్టు విజయసాయిరెడ్డి ఈ పార్టీలో ఇలాగే కానీ మనం కానీ కొనసాగితే ఇబ్బందులు తప్పనేటువంటి ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చేసారు. బయటికి రావడం వల్ల అనేక రకాలైనటువంటి మేలు. ఈరోజు ఆయన అరెస్ట్ కాలేదు. అట్ ది సేమ్ టైం విచారణలో కూడా ఆయన ఏమి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి లేదు. సో వీటితో పాటు ఎలాగో బీజేపీకి చేరాలి అనేటువంటి ఆలోచన కూడా ఆయనకు వస్తూ ఉంది. సో ఈ విధంగా వాళ్ళ మధ్య ఒక గ్యాప్ అనేది క్రియేట్ అయింది. అంటే ఒక పార్టీ ఈరోజు ఇలాంటి అవస్థలు పడడానికి కారణం ఏంటంటే 3 అంశాలు. ఒకటి ఈగో, రెండోది వచ్చేసి నమ్మక ద్రోహం అనేటటువంటి ఒక అనుమానం. సో ఈ 3 కలిపి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురి చేసినాయి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ఆయన మొన్న మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. క్వార్టర్ మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తాజాగా ఆయన మిథున్ రెడ్డి పాత్ర గురించి చెప్తున్నాడు. అంటే విజయసాయిరెడ్డి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి కంటే క్వార్టరీని టార్గెట్ చేశాడు, క్వార్టరీలో ఉన్నటువంటి వ్యక్తులను ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది తాజా ఇష్యూస్ని బట్టి మనకు తెలుస్తోంది. సో ఈ విధంగా పరిణామ క్రమం చూస్తే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ని తప్పించడం దగ్గర నుంచి నెల్లూరులో పోటీ చేయడం వరకు జరిగినటువంటి అన్ని పరిణామాలు కూడా ఈ 3 అంశాల చుట్టూ తిరిగాయి. తద్వారా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అందుకే విడిపోయారు అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. మళ్ళీ కలిసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి తెర వెనుక చెబుతున్నారు. మరి ఆ ఉద్దేశం ఏంటి అనేది త్వరలోనే బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇది వాళ్ళ ఇన్సైడ్ మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.